అమ్మాయి మధ్య తెలుగు రాప అంటేనే అసలు మజాక్ అయిపోయింది. ఒక సైడ్ పరపరా, ఇంకో సైడ్ ఏం దోస్తు సినిమా పేరు గేమ్ ఆన్ నెక్స్ట్ ఆఫ్ ఫ్రీకింగ్ ఎక్కుతా గేమ్ ఆన్ నెక్స్ట్ ఆఫ్ ఫ్రీకింగ్ ఏమైనా తీసుకుంటారా? చాయ్, కాఫీ ఎక్కుతా. So let's come to the point. నేను తాగితే సాంగ్ చేశారు కదా, అది ఎంత వైరల్ వెళ్ళిందో దానికి నెక్స్ట్ లెవెల్ చేద్దాం. అంటే దానికంటే ముందు ఒక థీమ్ ఆర్ లైక్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్తే లైక్ వాట్ జానర్, దాన్ని బట్టి ఐ థింక్ వీ కెన్ గో ఫార్వర్డ్. బేసిక్ గా ఒక లూజర్ అన్ని పోగొట్టుకొని ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ లో యాక్సిడెంటల్ గా ఎంటర్ అయ్యి రైట్ రిచ్ అయిపోయి పైసలతోటి ఒక జోన్ లో వాడుకోవచ్చు. మొత్తం మనీ మీద ఉండాలి బ్రో సాంగ్ అంతా. లెట్స్ పుట్ ఇట్ ఆన్ మనీ, పైసల మీద. ర్యాప్ సాంగే కదా బ్రో, అందుకే కదరా మనల్ని పిలిచింది. కానీ ఫుల్ ర్యాప్ ఉండాలి బ్రో, అంతా మంచి వైబ్ సెట్ చేయాలి, అందరూ ఊగాలి. ఏజ్ లిమిట్ ఏం లేకుండా యూనివర్సల్ టాపిక్ కాబట్టి మనీ అనేది, సో అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే బెటర్. సావేజ్ వెళ్దాం, సర్కాస్టిక్ వెళ్దాం, వైబ్ చేయాలి గట్టిగా అంతే. ఎట్టా అయితే ఓకే. మీ సాంగ్ ఎక్కుతుందా? హౌ అబౌట్ దిస్? I wrote 2 lines. పైసలు లేకపోతే ఉన్నది ఇజ్జత్, చుట్టూ ఉన్న జనం చేస్తారు బేజత్, పైసతోనే తిరిగి వస్తుంది ఇజ్జత్, ఇప్పుడు లోకంతో ఆడతా నేను మజ్జత్. క్రేజీ బ్రో ఒక కోరస్ లాంటిది ఏదైనా లైక్ హుక్ లైన్ బ్రో. ఫుల్ రిచ్ గా ఉండాలి సాంగ్, ఫుల్ రిచ్, ఫుల్ పైసలు, ఫుల్ రిచ్. క్రేజీ బ్రో. పైసలతోనే తిరిగి వస్తుంది ఇజ్జత్, ఇప్పుడు లోకంతో ఆడతా నేను మజ్జత్. So rich, that kind of vibes. ఇదంతా మంచిగా ఉన్నది బ్రో, మీ వాడికి ఎక్కుతుందా? ఏం సైకో ఎక్కుతా. గేమ్ ఆన్ సినిమాలోంచి ఫస్ట్ సింగిల్ రిచ్ సో రిచ్ ఇస్ సో అమేజింగ్. చిర